లో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. 7వ నెల మొదటి శుక్రవారం. దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని వాక్య లేఖనాల్లో నుండి మనము చూడండి. సామెతల గ్రంథము, ఇంతకుముందు మనము ధ్యానం చేసిన వాక్యమే మరలొక్కసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును. యెహోవా చాలు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆ పై వచనం నుంచి మనం చదివితే, మొదటి వచనం నుండి, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలనే మనకి కలుగును. ఒకడు నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు, మన నడతలన్నీ కూడా దృష్టించుతాడు. ఆయన చక్కటి ప్రత్యుత్తరమిచ్చే దేవుడు. అయితే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, నీ పనుల భారము దేవుని మీద మనం ఆధారపడితే అవన్నీ సఫలపడునుగాక. చూడండి, నీ పనుల భారం యెహోవా మీద, దేవుని మీద, ఆయన మీద మన భారం ఉంచినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడట? సఫలం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సఫలం అంటే జరుగునుగాక, జరిగించే దేవుడు ఆయన. ఈరోజు నీకేమున్న భారము, ఈరోజు నీకున్న శ్రమ, ఈరోజు నీకున్న దుఃఖము, ఈరోజు నీకున్న వేదన, ఈ కుటుంబంలో ప్రతి అవసరత, ప్రతి అక్కర, నీ పనుల భారము దేవుని మీద మనము మోపినప్పుడు ఆయన సఫలము చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సఫలం చేస్తాడంట. అందుకే అంటున్నాడు 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ, నీ ఉద్దేశం, నీ తలంపులు, నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ మనస్సులో నీ ఉద్దేశము ఏమై ఉందో, నీ ప్రతి పని భారాన్ని దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన ఉద్దేశాలన్నీ, మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ, మన ఊహలన్నీ, మన కోరికలన్నీ ఆయన ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. అయితే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు దేవుడు సఫలం చేయాలంటే మనం ఎలా ఉండాలి? అవును కదా, అంతే కదా, దేవుని వాక్యం అంతే కదా. ఒకటి మనకు కావాలంటే మనం ఎలా నడుచుకోవాలి, మనం సఫలపడాలంటే మనం ఎలాగ ఉండాలి, అవి మనం ఎలా పొందుకుంటాం, అంతే కదా. స్కూల్కి వెళ్ళామంటే చక్కగా చదువుకుంటే జ్ఞానం వచ్చింది, చదువు వచ్చింది. ఆ చెట్ల కింద తిరిగితే, బుక్స్ క్లాసులో పెట్టి ఆ చదివే వ్యక్తి చెట్ల కిందకు పోయి తిరుగుతున్నాడు అనుకో, బుక్స్కి వచ్చిందా చదువు? కాదు కదా. బుక్స్ చదివితే మనిషికి జ్ఞానం. కాబట్టి మన ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఈరోజు ఏమి లేదు, నీ వాక్యం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఆయన బల్లలో మనము చేయి వేయిచుండగా ఈ రాత్రి ఒక సిద్ధపాటు కలిగి, ఒక క్రమము కలిగి దేవుని సన్నిధిలో మనం అడగవలసింది ఏంటంటే, మన పనుల భారం అంతా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉంటే ఆయన సఫలపరుస్తాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి, సామెతల గ్రంథములో ఏమైనా చూడండి. ఎలాగా మనందరికి తెలిసిన వాక్యమే కదా. 1వ అధ్యాయం కీర్తన,
కీర్తన మనందరికి తెలుసు కదా, 3వ వచనం చదువమ్మా. ఏముంది అక్కడ? ఇదిగో నీ ఉద్దేశాలు, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే నువ్వెలా ఉంటావు? అతడు నీటి కాలవ యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా అది, నేను చూపించే కాడంతా కూడా సఫల మగునుగాక అని ఉంటుంది. ఆమె హల్లెలూయా. చూసావా, నీ పనుల భారం యెహోవా మీద మోపి దేవుడి మీద నువ్వు ఆధారపడ్డావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడు తప్ప నీకు వేరొకటి లేకుండా దేవుడే సర్వస్తమును ఆయన నాకు అనుగ్రహించిన దేవుని మీద నువ్వు ఆధారపడితే అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చూడండి, అతడు నీటి కాలవ యోరన నాటబడిన. కాలువ పక్కన చెట్టు ఉంటే దానికి నీళ్లు అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని మీద మనం ఆధారపడితే, ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనలు మనం జరిగిస్తుంటే, ఆ నీరు ఎలాగైతే ఆ కాలువన నాటబడిన చెట్టుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ఆ నీరు త్రాగునట్లుగా దేవుడు మనల్ని ఆకు వాడక కాలమందు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇచ్చి మనం చేసేదంతా సఫలమైంది. ఆమేన్ హల్లెలూయా. మనం చేసే పని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం చేసే పని ఆయన మీద మనం ఉంచితే అతడు చేసేదంతా కూడా సఫలమైంది. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నీటు కాలవ యోరన అంటే, కాలవ అంటే నీరంటే ఏంది సాదృశ్యము? దేవుడు వాక్యము, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కాపుదల, ఇవన్నీ ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఏమండి, దేవుని సన్నిధిలో మనం చేసేదంతా సఫలమగునుగాక. ఆమేన్ హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని ఆయన సఫలం చేస్తాడు. ఎలాగా? ఆ చెట్టు ఎట్టయితే ఆకు వాడక ఏమండి తన కాలమందు ఆశీర్వాదాన్ని, తన కాలమందు మంచి ఉజ్జీవాన్ని, తన కాలమందు ఉన్నతమైన కృప ఏం చేస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే, ఆకు వాడే పరిస్థితి ఉండదు. తగిన కాలమందు ఏది అవసరమో, ఏది ఎక్కరో, ఏది మనకు కావాలో సమస్తము ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. అది వాక్యం. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంట? అతడు చేయునదంతయు సఫలమగుద్ది. నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే ఏమండి, వాక్యానుసారముగా మనము జీవిస్తే, వాక్యానుసారముగా మనం ఉంటే చాలు, దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే సఫలపరిచే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అయితే నీ పనుల భారం యెహోవా మీద ఉంచినప్పుడు ఏమండి, నీ ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. నీ పని భారము దేవుని మీద ఉంచాలి. నీ భారము దేవుని మీద ఉంచినప్పుడు నీ ఉద్దేశాలన్నీ ఏమండి అంటే వాక్యానుసారముగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చోకుండా దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాలి. ఆమేన్. అది దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మనం ఉంటే, ఆకు వాడక, మనం వాడిపోక, దేవుడు తగిన కాలమందు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనల్ని మర్చిపోయే దేవుడు మాత్రము కాదు. అర్థమైందా మీ అందరికీ? మనల్ని మర్చిపోడు. అందుకు ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 2వ మాట చూడండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము ఫస్ట్ ఏమో సఫలం చేసేస్తాడు. నువ్వు చేసేదంతా సఫలం చేసేస్తాడు. 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు. ఇందాక సఫలం, ఇప్పుడు సఫలం, అన్ని సఫలాలే. నీ కోరిక, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశాలు దేవుడు ఏం చేస్తాడంట?
చదువు మళ్ళా మాత 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. సఫలపరచునుగాక. నువ్వేమైతే ఆలోచనలు చేస్తున్నావో, నువ్వేదైతే కోరికలు కోరుతున్నావో, ఏమండి ఇవన్నీ ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నీ పనుల భారము దేవుని మీద మోపినప్పుడే, నీ పని నీ భారము నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడే, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడే నీ ఆలోచన, నీ కోరిక, నీ తలంపులు, నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడే. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడి, ఇదిగో మంచిగా చూడు, గడియ చూడు, ఇదిగో ముహూర్తం చూడు, ఇదిగో ఇది మంచి సమయమేనా, ఇప్పుడు పోవచ్చా, ఇప్పుడు రావచ్చా, ఏమండి ఆమేన్ హల్లెలూయా. దేవుని మీద మనం ఆధారపడాలి కానీ మనుషుల మీద కాదు. దేవుణ్ణి మనం అడగాలి, ఇదిగో ప్రభువా నేను ఈ పని చేస్తున్నాను, నీ చిత్తము నీ ఆలోచన ఏంటి నాకు తెలియపరచాలి. అంతేగాని ఎవరో ఏమ్మా వివాహం జరగాలంటే ఎక్కడికి పోతారు? బాప్తీసాలు పొందుకుంటారు. అటు పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కూతురు తల్లిదండ్రులు అందరూ బాప్తీసం పొందుతారు. దేవుని మీద ఆధారపడతారా? ఎవరి మీద ఆధారపడతారు? ముహూర్తం అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మంచి సమయమేనా, ఇది మంచి తరుణమేనా, ఇది మంచి గడియేనా? హైదరాబాదులో నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన చనిపోతే రేపు మంగళవారం సమాధి చేయకూడదని చచ్చిపోయిన ఎమ్మటే సోమవారం సమాధి చేసేసారు. మంగళవారం సమాధి చేయకూడదంట. సోమవారమే ఉదయం చచ్చిపోయాడు, సోమవారానికే తీసుకెళ్ళారు. ఆ ఇల్లు కట్టుకున్నాడు చక్కగా. ఏందయ్య అంటే వాళ్ళ కోడలన్నీ బయటేసి మొత్తం పసుపు నీళ్లు చల్లేస్తుంది. మేము సమాధి పాడేసి వచ్చేలేక హైదరాబాదులో. మంగళవారం రేపు అంటే మంగళవారం మనిషి ఏమండి మన పనుల భారం ఎవరి మీద మోపుతున్నాము, ఎవరి మీద ఆధారపడుతున్నాము? దేవుడు సఫలం చేస్తానంటున్నాడు కదా. ఇదిగో ఇక్కడ నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీ పనుల భారం దేవుని మీద ఉంటే, నీ ఆలోచన ఏంటమ్మా, నీ కోరిక, నీ ఆలోచన సఫలం చేస్తాడు ఆయన. ఇప్పుడు నీ కోరికను నీ ఆలోచనలు దేవుడు సఫలం చేస్తుంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని అడగాలి? మంచి రోజా చెడ్డ రోజా, పోవచ్చా పోకూడదా, మనము చెయ్యొచ్చా చేయకూడదా, ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? వాడికి మంచి రోజు అని వాడు తెలిస్తే వాడు ఆడెందుకుంటాడు? యాడో పెద్ద స్థితిలో ఉండడు. ఏమ్మా కొంతమంది సోది చెప్పించుకుంటారు. ఆమెకు లేక పాపం ఎళ్ళముడిది. ఒకడేమో సిలక పత్తి, వాడి లేక చెట్టు కింద ఒక సిలకను ఏదో పెంచుకొని దానికి అట్టే ఆడకపోయి ఈడిస్తే గాని వాడు బతకడం. ఏమండి మన పనుల భారం ఎవరి మీద మోపాలమ్మా? దేవుని మీద మనం మోపాలి. మనం దేవుని మీద మోపినప్పుడు నీ కోరిక ఏమయ్యిందో, నీ ఆలోచన ఏమయ్యిందో, ఇదిగో నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మనకున్నాడు. ఆమేన్. సఫలపరిచే దేవుడు మనకున్నాడు. అందుకే మన పనుల భారం ఎవరి మీద మోపాలమ్మా? దేవుని మీద మోపాలి. మన పనుల భారం దేవుని మీద మోపామా? దేవుని ఆశ్రయించావా? దేవుని సన్నిధిలో ఉండావా? ఆయన అంటున్నాడు కదా, చూడండి నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమగునుగాక. ఆమేన్. ఇక్కడ నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూడండి, 3వ మాట యెషయా పుస్తకము 26వ అధ్యాయం. యెషయా పుస్తకము 26వ అధ్యాయం 12వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీవు మాకు సమాధానము సిద్ధింపు స్థిరపరచెవు, నిజముగా నిజముగా నీవు మా పక్షముగా ఉండి, నిజముగా నీవు మా పక్షముగా ఉన్నావు. వాళ్ళెవరో కాదు మా పక్షముగా ఉండేది. నిజముగా సర్వశక్తి కలిగిన దేవుడు, మనము నమ్మిన దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు?
ఆమేన్, హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉన్నాడు. నేను కదలను బెదరను. ఆయన మన పక్షముగా ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్యము రాయబడిన మాట ఏంటంటే, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ నిజముగా మా పక్షముగా ఉన్న దేవుడు ఆయన. నిజముగా మన పక్షముగా ఉన్నాడు ఆయన. నీ ఆలోచన సిద్ధింపజేసి, నీ కోరికని సిద్ధింపజేసి, నీ ఆలోచనలు యావత్తును సఫలపరచడానికి నిజముగా మన పక్షముగా ఉన్నాడు. నువ్వు చేసే పనంతా కూడా అతడు నీటి కాలువన ఎవరన్న నాటబడని వాడై ఆకు వాడక తగిన కాలమందు ప్రతిఫలమిచ్చే చెట్టు వలె అతడు చేసేదంతా కూడా సఫలము చేయటానికి నీ పక్షముగా ఉన్నాడు ఆయన. ఎవరి పక్షముగా ఉన్నాడమ్మ? దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అర్థమవుతుందా? దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో దేవుని మీదే మనం ఆధారపడినప్పుడు, మన పనుల భారము ఆయన మీద మోపినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన కాలమందు అతడు చేసేదంతా, నువ్వు చేసేదంతా, ఇదిగో నీ పని భారము దేవుడి మీద మోపావా, నువ్వు చేసే పని అంతా సఫలమవుద్ది. అర్థమైందా? నీ భారము, నీ యొక్క ప్రార్థన, నీ కన్నీరు, నీ దుఃఖము ఎవరి వైపు చూడక దేవుని వైపు నీ భారాన్ని నుంచి ప్రార్థిస్తున్నావా? ఏం చేస్తాడు? మొట్టమొదటి మాట ఏమా? ఏం చేస్తాడు? మొట్టమొదటి మాట, తన కాలమందు ఆకు వాడక తన కాలమందు ఫలమే అతడు చేయునదంతయు. నువ్వు భారం ఎప్పుడైతే మోపావో, నువ్వు చేసే ప్రతి పని సఫలమైంది. ఆమేన్, హల్లెలూయా. మీరు చదివే చదువు కూడా సఫలమైపోయింది. మీరు చేసే పని సఫలమైంది. దేవుని మీద ఆధారపడు, అంతే సఫలమైపోద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. నీ కోరిక, మన కోరిక, మన ఆలోచనలు ఏమండి? ఎవరియో మనకొద్దు, ఎవరి కోరికో మనకొద్దు, మన కోరికే మనం సిద్ధింపజేస్తాడు. నా కోరిక ప్రణాళిక పరిమళించాలని వినోదన మన కోరిక, మన ప్రార్థన నిత్య మహిమలో నిలిచే గొప్ప దేవుడు ఆయన. ఇంకోటి ఏంటి? యెషయా పుస్తకంలో 3వ మాట ఏంటో తెలుసా? ఇదిగో నిజముగా నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటి నిజముగా. అసలు ఎంత మంచి మాట! నిజముగా మన పక్షంగా ఉన్నాడు ఆయన సఫలం చేయటానికి. ఏమా? నిజంగా మన పక్షంగా ఉన్నాడా లేడా? ఉన్నాడు మన పక్షముగా. నీవు నాకుండగా, అదే మన పక్షం, అదే మన పక్షం. ఆయన మనకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏం చేయాలంట? నీ పనుల భారము ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద మనం పెట్టినప్పుడు నెంబర్ వన్ ఏమండి? అతడు చేయునదంతయు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా, నీవు చేసే ప్రతి పని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. రెండవది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. మూడోది ఏంటో తెలుసా? ఆయన నీ పక్షముగా ఉండి, నీవు మన పక్షముగా ఉండి మన పన్నులన్నిటిని ఏం చేస్తాడు? ఆయన మన పక్షంగా ఉంటాడు. అంతే. ఎంత ధైర్యం మనకు! ఆయన మన పక్షంగా ఉంటే అర్థమవుతుందా? ధైర్యం. ఇంకో మాట కూడా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చూడండి. ఇంకో మాట ఏంటంటే 22వ కీర్తన 8వ వచనము. 22వ కీర్తన 8వ వచనం. యెహోవా మీద, మళ్ళీ అదే, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో.
ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పమ్మా, ఇష్టముగా మనం బ్రతకాలి, తప్పించే దేవుడు. ఇంకో మాట చెప్పు, 68:19 చదువు, కీర్తన 68:19. ప్రభు స్తుతి నొందునుగాక. ఇది ఇప్పుడు ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నీ భారము నా మీద. అది చూడండి, అక్కడ రాయబడి, దేవుడు ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షముగా పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అనుదినము మన భారం, అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచు. అప్పుడు నువ్వు చేసేదంతా కూడా, అతడు చేయునదంతయు, అప్పుడు నువ్వు చేసే అంతా కూడా సఫలమైంది. అవునా? ఆయన మీద నువ్వు ఉంచితే నువ్వు చేసే పని సఫలమైంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఆయన మీ పక్షముగా ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీ పక్షముగా ఉండి ప్రతిదీ జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పక్షముగా ఉండి అన్నీ కూడా ఏం చేస్తాడంట? యెషయా పుస్తకంలో ఉంది కదా, 26లో, ఆయన మీ పక్షముగా ఉండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మీ పక్షముగా ఉండి, మా పక్షముగా ఉండి పనులన్నిటినీ, ఏం పనులన్నీ, నీ చేతి పనులన్నిటిని ఏం చేస్తాడంట? నీ చేతి పనులు ఏం చేస్తాడట? సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా వాక్యం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడుగా, అనుదినము 68లో 68:19 చదవండి. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. అనుదినము చూడండి, అనుదినము ప్రతిరోజు ఆయన మన భారమును భరించుచున్నాడు. కాబట్టి దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పనుల భారమును యెహోవా మీద మోపుము. దేవుని మీద నీ భారాన్ని మోపితే అనుదినం ఆయన భరించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుని మీద నీ భారాన్ని మోపినప్పుడు నువ్వు చేసేదంతా సఫలమైంది. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచి ఆయన మన పక్షముగా ఉండి మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి విడికిలో దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, చక్కగా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. అయ్యా, అనుదినము మా భారాన్ని మోస్తున్న దేవుడవు నాయన. అనుదినము మా ప్రార్థన, అయ్యా ఇదిగో అనుదినము మా భారాన్ని మోస్తున్న దేవుడవు నీవు. నీకే స్తోత్రాలయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, మా అండనీవే యేసయ్యా, అండనీవైతివయ్యా, నా కొండనీవే యేసయ్యా. అందరం కూడా యేసయ్యా పడదామా? యేసయ్యా. అందరూ మోకరించి ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతోనయ్యా. పడదాం. నీవే నీవే
నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ కృప, నలిగిన బ్రతుకున కురిసిన నీ ప్రేమ, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా. స్తోత్రం స్తోత్రం. నిన్నే గణపరతునయ్యా, యేసయ్యా. ఆమేన్. యేసయ్యా. స్తోత్రం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రమయ్యా. యేసయ్యా. కొడు చప్పట్లు కొట్టు. యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అవునయ్యా. నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో స్తోత్రం. అవునయ్యా. అడవులలో ఎడారులలో నన్ను గమనించిన, స్తోత్రం. నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, యేసయ్యా. నన్ను నడిపించినావా, యేసయ్యా. కొడు కొడు చప్పట్లు కొట్టు. యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. వంచన వంతెన వరిగిన బారాన, పొసగక విసిరిన విసిరే కెరటాన, వంచన వంతెన వరిగిన బారాన, పొసగక విసిరిన విసిరే కెరటాన, కలలు కడతేచినావా, నీ వలలో నన్ను మోసినావా. అవునయ్యా. కలలు కడతేచినావా, నీ వలలో నన్ను మోసినావా. స్తోత్రం. యేసయ్యా. అందరూ యేసయ్యా. అవునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ప్రార్థన చేస్తుంది. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలని. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము గల యేసయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు.